హాయ్ స్నేహితులారా, వెల్కమ్ టు గృహిణి థాట్స్. నా వీడియోస్ చూసి నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏసీ ఎయిర్ ఫిల్టర్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకుంటే మంచి స్మెల్తో ఉంటాయి, ఏసీ ఆన్ చేసినప్పుడు బ్యాడ్ స్మెల్ కాకుండా మంచి స్మెల్తో ఉండాలంటే ఏం చేయాలో చూద్దామండి. ఈ టిప్ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఏసీ ఉంటుంది. అయితే ఈ ఏసీ బ్యాట్స్ ఇలా డస్ట్ పట్టినప్పుడు కూలింగ్ అనేది అంతగా రాదనమాట. సో వీటిని క్లీన్ చేసుకోనేటప్పుడు ఇలాగ తీసుకుంటాం కదా, తీసుకొని వీటిని క్లీన్ చేసేటప్పుడు ఎక్కువగా ఉన్న డస్ట్ అయితే ట్యాప్ కింద పడితే పోతుంది. కానీ ఇలా సన్నగా పట్టిన డస్ట్ అయితే మాత్రం ఇలా వీటికి పట్టేసి ఉంటుందన్నమాట. వీటి పోవాలంటే ఒక పాత టూత్ బ్రష్ని తీసుకొని, మన ఇంట్లో ఏ షాంపూ అయినా పర్లేదండి, ఏ షాంపూ ఉంటే ఆ షాంపూని తీసుకొని ఇలాగా దీంతో బ్రష్ చేయాలి. ఇవి కొంచెం డెలికేట్గా ఉంటాయి కాబట్టి మరి హార్డ్గా బ్రష్ అయితే చేయకూడదు. ఇలా లైట్గా పైన జాగ్రత్తగా బ్రష్ చేయాలి. ఇలా చేసి మొత్తం మనం రెడ్ మ్యాట్స్ని ఇలాగా బ్రష్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుంటే ఇదంతా చాలా క్లీన్గా వచ్చేస్తుంది అనమాట. నీట్గా వచ్చేస్తాయి. మనం షాంపూతో క్లీన్ చేసాం కాబట్టి ఆ డస్ట్ అంతా చాలా బాగా వదిలిపోతుందండి మనకి. చూడండి, ఇలాగా మూలమూలన ఉన్నది కూడా ఇలాగ బ్రష్తో క్లీన్ చేస్తాం కాబట్టి నీట్గా వచ్చేస్తుంది. ఇలాగ మనం రెండు మ్యాట్స్ని అయితే క్లీన్ చేసేసుకోవాలి. ఇలా రెండు క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటర్తో కూడా క్లీన్ చేసుకుని ఎండలో పెట్టాలండి. ఒక 20 మినిట్స్ అలా పెడుతుంటే బాగా డ్రై అయిపోతాయి కదా. ఇలా డ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసుకొచ్చి మళ్ళీ మనం ఏసీకి ఫిక్స్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి కూలింగ్ అనేది బాగా వస్తుంది. ఇంకా ఇవి మనం ఏసీ ఆన్ చేసినప్పుడు మంచి స్మెల్ కూడా వస్తాయి. ఎందుకంటే మనం షాంపూతో క్లీన్ చేసాం కాబట్టి ఆ షాంపూలో ఉండే మంచి స్మెల్ అంతా ఈ మ్యాట్స్కి పట్టేస్తుందండి. అందువల్ల ఏసీ ఆన్ చేసినప్పుడు మనకి దీంట్లోంచే ఎయిర్ అనేది వస్తుంది కాబట్టి ఆ స్మెల్ మంచిగా వస్తుందన్నమాట. ఇంకా బ్యాడ్ స్మెల్ అది రాకుండా రూమ్ అంతా మంచి స్మెల్తో ఉంటుంది. ఆ షాంపూ ఏదైతే స్మెల్ ఉందో ఆ స్మెల్ ఈ మ్యాట్స్కి పట్టి బాగా ఉంటుందన్నమాట. ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ టిప్ నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.